పాకం పట్టే పని లేకుండా సింపుల్‌గా కొబ్బరి ముద్దలు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో, కొబ్బరి మనం తురమాలంటే నార్మల్‌గా చేత్తో ఇట్లా పట్టుకొని తురుముతాం గదా! అదైతే చాలా కష్టం. ఇది ఇదివరకి అందరి ఇళ్లల్లో ఉండేది. ఓల్డ్ స్టైల్‌లో ఇది కొబ్బరి తురమడం అనమాట. దీంతో గనక మనం చిప్ప చిప్ప అలా పెట్టేసి తురిమితే ఈజీగా వచ్చేస్తుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. అండ్ అడుగున ఉంటుంది కదా! నల్ల పేడు అది గూడా మాక్సిమం దీంతో అయితే రాదు. సో, అలా చిప్ప చిప్ప అలా పట్టుకొని మనం తురిమేసుకోవచ్చు. ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ కొలతల విషయానికొచ్చేసరికి 1 కేజీ కొబ్బరి తురుముంటే హాఫ్ కేజీ అయితే బెల్లం తీసుకోవాలి. బెల్లంని నీట్‌గా తురిమేసుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలనమాట. సో, మనం దీనికి ఎలాంటి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. పాకం అనగానే కొంతమంది భయపడిపోతూ ఉంటారు గదా! సో, పాకం సరిగ్గా కుదురుతుందో లేదో అని. సో, ఆ టెన్షన్ అయితే అవసరం లేదు. పాకం పట్టే పని లేకుండా ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం దాన్ని కరిగించేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా! ఈ కొబ్బరిని కూడా దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం పచ్చి కొబ్బరి కదా! తేమ తేమగా ఉంటుంది కదా! మొత్తం డ్రైగా నీట్‌గా పొడి పొడిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఇట్లా మనం ఇట్లా తిప్పేటప్పుడు అది డ్రై కోకోనట్ లాగా అయిపోవాలనమాట. అలా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ బెల్లంలో వాటర్ వేసి కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా! సో, బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుందనుకుంటే దాన్ని ఫిల్టర్ చేసేసి బెల్లం వాటర్ ఈ కోకోనట్‌లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ మొత్తం ఇది వేసిన తర్వాత బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఈ ఈ కోకోనట్ మిక్స్చర్ అండ్ అలాగే బెల్లం ఇదంతా బాగా కలిసేటట్టు నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనము మీడియం టు లో ఫ్లేమే మ్యాక్సిమం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలనమాట. లేదంటే అడుగు పట్టేస్తుంది గదా! అండ్ అలాగే దీనిలోకి లాస్ట్‌లో కొంచెం ఎలాచీ పౌడర్ గూడా యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని అదంతా దగ్గరకొచ్చేంత వరకు మనం సిమ్‌లో ఉంచుకొని ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. అలానే లో ఫ్లేమ్‌లో ఉంచి కొంచెం సేపు తిప్పుకుంటే, మనం కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా ముద్ద చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ జిగురు బంకగా వచ్చేస్తుందనమాట. సో, ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి మీదే కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎటువంటి నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొబ్బరిలో నుంచే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా ముద్దలు చేసి పెట్టుకుంటే మన కోకోనట్ లడ్డూలైతే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ కూడా, చాలా హెల్తీ. ఈ కోకోనట్‌లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన హార్ట్‌ని హెల్తీగా ఉంచుతుంది. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బ్రెయిన్ ఫంక్షన్‌కి కూడా చాలా మంచిది. దీనిలో ఉన్న ఫైబర్ కూడా మన హెల్త్‌కి మంచిదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.